నమస్తే అండి బోస్ కుమార్. పవన్ కళ్యాణ్ గారు శేషాచలం అడవులకి వెళ్ళి నిన్న ఈ ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఈ దొంగలు, ఈ టిపోలు మొత్తం వాటిని అన్నింటినీ వాటి అక్కడ పర్యటించి దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. టోటల్గా స్మగ్లర్లకి వార్నింగ్ ఇచ్చాడు. ఎర్రచందనానికి సంబంధించి కానీ ఇక ఈ స్మగ్లింగ్ అని చేస్తే విషయం మామూలుగా ఉండదు. ఒక సంవత్సరం పాటు ఒక టీముని దింపి మొత్తం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసామంటే ఎవరు మిగలరు. ప్లస్ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసుకునేటువంటి హక్కు మామూలుగా అటవీ శాఖకు ఉంది అనేటువంటి విధంగా గుర్తు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. మామూలుగా అయితే ఎక్కడ డిబేట్లు పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు అది టీడీపీకి సంబంధించినటువంటి మీడియా అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టరు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటించడంతో దాన్ని ఖచ్చితంగా డిబేట్లు పెట్టాల్సి వచ్చింది. డిబేట్లు పెట్టారు, దాని గురించి చర్చించారు. దీంట్లో ప్రధానంగా అసలు ఇది సాధ్యమేనా, ఎర్రచందనం నిర్మూలించడం, స్మగ్లర్లను నిర్మూలించడం సాధ్యమేనా అనేటువంటి విధంగా. అంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్కి విలువైనటువంటి సంపదని విదేశాలకి తరలించారు అనేటువంటి వాదన విన్న తర్వాత, అంటే లక్షల చెట్లు కొట్టేశారు అని వాదన విన్న తర్వాత చాలా బాధ కలిగింది చాలా మందికి. దాంట్లో నిజాలు కూడా కొంత సూచాయిగా పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ మీద ఆగితే ఓకే, ఎందుకంటే అంతకు ముందు రోజు నేను వీడియో పెట్టాను, పవన్ కళ్యాణ్ గారు దిగితే లెక్క వేరుగా ఉంటుందని. అట్లాగే లెక్క వేరైంది, మొత్తం ఆకర్షించాడు, డిబేట్లు పెట్టాల్సి వచ్చింది. విపరీతంగా న్యూస్ అంటే ప్రింట్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, అన్ని మీడియాలు కూడా దీన్ని కవర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. టోటల్గా ఏంటంటే ఈ ఎర్రచందనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ మీద డిబేట్లు పెట్టారు. ఈ డిబేట్లలో అసలు ఇది సాధ్యమేనా అనేటువంటి విధంగా. ఎందుకనంటే దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు అండదండలు లేనిదే, అధికారులు అండదండలు లేనిదే, ఫారెస్ట్ ఆఫీసర్ల అండదండలు లేనిదే ఇది శేషాచలం అడవులు దాటి విదేశాలకి వెళ్ళటం అనేది అసాధ్యమైనటువంటి పని అనేటువంటి విధంగా. మీరు పుష్ప సినిమా కూడా చూస్తే బాగానే గమనించి ఉంటారు. దాంట్లో ఇప్పుడు అధికారులు కొంతమంది స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, కొంతమంది స్ట్రిక్ట్ గా ఉండరు. స్మగ్లర్లు మరి ఎలా దాటించగలిగారు? అధికారులు సపోర్ట్ తోనే కదా. అంటే చెక్ పోస్టుల్లో, అంటే మామూలుగా పుష్ప సినిమా స్టార్టింగ్ లోనే 10,000, 20,000 ఫైట్ లో 40 నూర్లు ఇట్లాగే సంథింగ్ మాట్లాడతారు. అంటే డబ్బులు అంటే ఒక్కొక్కరికి 1,00,000 అని చెప్పేసి అంటారు. అంటే ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చేసి అక్కడి నుంచి సరుకు తీసుకెళ్ళిపోతారు. ఇంట్రడక్షన్ అదే కదా. అంటే అటు పోలీసులు, లేకపోతే అధికారులు, లేకపోతే ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి, లేకపోతే రాజకీయ నాయకులు అండదండలు లేనిదే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం అనేది అసాధ్యమైనటువంటి పని అనేది పుష్ప సినిమాలో ఆల్రెడీ మనం చూసాం. ఇది సేమ్ టు సేమ్ అనేటువంటి విధంగా డిబేట్లు పెట్టారు. అంటే దీంట్లో రాజకీయ నాయకుల తర్వాత పోలీసుల తర్వాత మిగతా ఆఫీసర్లు కావచ్చు, కింది స్థాయి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ తోనే స్మగ్లర్లు రెచ్చిపోతారు అని చెప్పడానికి ఇది నిజం అనేటువంటి విధంగా డిబేట్లు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు. కాకపోతే దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేటువంటి విధంగా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పార్టీలో కీలకమైనటువంటి నేతలే ఈ స్మగ్లింగ్ లో ఉన్నారు అనేటువంటి విధంగా చాలా మంది చర్చించుకుంటున్నారు. అంటే వీళ్ళని కంట్రోల్ చేయడం అంత సులువైనటువంటి పని. ఇది మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేమ్ వస్తుంది, ఈ ఎర్రచందనం కంట్రోల్ అయిందనుకోండి, ఎర్రచందనం అనేది బాగా పబ్లిష్ అయినటువంటి టాపిక్, దీన్ని కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ తీసుకొస్తే ఆయన పేరు వచ్చేస్తుంది అనేటువంటి విధంగా కుట్రలు చేస్తే తప్ప, లేకపోతే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆపగలరు. దీంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి అసాధ్యమైనటువంటి విధానం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, 140 కోట్లు కర్ణాటక వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు దొంగలు పట్టుకుంటే అక్కడ వాళ్ళు అమ్ముకొని 140 కోట్లు తీసుకున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. ఇప్పుడు మామూలుగా మొన్న ఈ గిరిజన ప్రాంతాలకి స్తంభాలు వేసి విద్యుత్ ఇచ్చారే, ఈ స్వతంత్ర భారతంలో ఇంతవరకు చేయనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు చేసి బాగా పబ్లిష్ అయింది. నేను కూడా వీడియో చేశాను. దానికి అయినటువంటి ఖర్చు ఎంత తెలుసా? 1 కోటి రూపాయల లోపలే. మరి 140 కోట్ల రూపాయలతో ఎంతమంది పేదలకు ఎన్ని చేయొచ్చు? ఇట్లాగా లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోయి రాజకీయ నాయకులు, బడా అధికారులు మొత్తం కూడా డబ్బులు సంపాదించుకుంటే అది ప్రజా సంపద. మరి ఆ సంపదను ఉపయోగిస్తే ఎంతమంది పేదలు బాగుపడతారు? ఎన్ని కుటుంబాలు మారిపోతాయి? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చేయాలనేటువంటి తపనున్నటువంటి వ్యక్తులు ప్రజలు కానీ ఆదరిస్తే ఎన్ని కుటుంబాలకు మేలు. 1 కోటి రూపాయల లోపలే ఒక గ్రామానికి కరెంటు తీసుకొచ్చింది. ఇంతవరకు స్వతంత్ర భారతంలో 80 లక్షలు 70 లక్షలు దొరకలేదంటే ఇంతవరకు ఎవరికి? ఇది మనం నమ్మగలమా? దొరకలేదు ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి దొరకలేదు. మరి ఆయన 1 కోటి రూపాయలు ఒక 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టి ఆ పని చేయించాడు. అంటే 70-80 లక్షలకి అద్భుతాలు జరిగితే మరి 140 కోట్లకి ఎన్ని అద్భుతాలు జరగాలి? చేయాలని మనసు ఉండాలి, చేయాలన్నటువంటి ప్రజలకి చేయాలని తపన ఉండాలి. ప్రజలను మోసం చేయాలి, ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలన్నటువంటి రాజకీయ నాయకులు తప్ప ప్రజలకి చేయాలన్నటువంటి తపన ఉంటే ఆ 140 కోట్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటే ఎంతమందికి మేలు జరుగుతుంది? విదేశాలకు తరలిపోయినటువంటి ఈ లక్షల కోట్ల రూపాయలు ఎర్రచందనానికి సంబంధించిన డబ్బు అంతా ఉంటే రాష్ట్రంలో అసలు పేదవాడు అంటూ ఉంటాడు అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులకి అధికారంగానే ఉంటే? అంటే ఈ రోజు కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ డిబేట్లు టీడీపీకి సంబంధించినటువంటి మీడియా పెడుతుంది అంటే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీ హ్యాండ్ లేదు.
ఆయన ఇంకా పోరాడుతున్నాడు ప్రజలకు చేయడానికి, తన శాయశక్తిలో పోరాడుతున్నాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తుంది. నేను ఫైనల్ గా చెప్తున్నాను, ఈ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అటు ప్రధానమంత్రి మోదీ గారు సహకారంగా ఉంటే ఎర్రచందనం ఆపటం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యం తప్ప ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఇది మాత్రం క్లియర్, ఇది ఖచ్చితంగా నమ్ముతున్నారు ప్రతి ఒక్కరు కూడా.